సూపర్ 6 పథకంలో ఒక్కటి అమలు చేశారు. అది ఏదైతే గ్యాస్ బండ ఏడాదికి 3 బండలు ఇస్తామన్నటువంటి పథకాన్ని అమలు చేశారు. ఈ ఏడాది 1 బండ ఇస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ నుండి 3 బండలు, దానికి తగ్గటువంటి ఏర్పాట్లు చేశారు. బడ్జెట్ కూడా కేటాయించారు. మొన్ననే ఆయా గ్యాస్ సంస్థలకి డబ్బులు ఇవ్వటము జరిగిపోయింది. దాంతో ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకున్నారు లక్షలాది మంది. ఇక నెక్స్ట్ పథకాలు ఏంటి, ఈ బడ్జెట్లో ఏమి అమలు కావాలంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే ప్రొజెక్ట్ చేస్తుంది ఏంటంటే, మహిళలకి నెలకి 1500 రూపాయల పథకం 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు సంబంధించి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన మహిళలకు నెలకు 1500 రూపాయలు చొప్పున ఆర్థిక సహాయం త్వరలో ఇచ్చే అవకాశం ఉంది. 33,341 కోట్లను బడ్జెట్లో కేటాయించిన నేపథ్యంలో మహిళలకు ఆర్థిక సహకారం పేరుతో బడ్జెట్లో ఈ నిధులను కేటాయించారు. ఎస్సీ మహిళలకు 1198 కోట్లు, ఎస్టీ మహిళలకు 330 కోట్లు, బీసీ మహిళలకు 1099 కోట్లు, మైనార్టీలకు 83,79,00,000, ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళకి 629.37 కోట్ల రూపాయల నిధులు కేటాయించారు. కాబట్టి ఇవన్నిటి ప్రకారం చూస్తే త్వరలోనే 1500 రూపాయలు మహిళలకు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఏజ్ పరంగా 19 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది అన్నటువంటిది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంచనా వేస్తున్నారు. అది ఏ మేరకు నిజం అన్నటువంటిది రాబోయే రోజుల్లో తేలుతుంది.